నమస్తే అన్న. నమస్తే అన్న ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్ మూవీ? భయ్యా ఇప్పుడే చూసి వచ్చాను భయ్యా గేమ్ చేంజర్ సినిమా. అయ్యా బాబాయ్ నాకైతే తల తిరిగి పడిపోయినంతే. అబ్బా సినిమా ఉంది భయ్యా, అరాచకం అంతే భయ్యా. ఇంకా రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్లు ఉన్నాయి. ఇప్పటిదాకా రామ్ చరణ్ ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్లు ఎక్కడ చేయలే, ఏ హీరో కూడా చేయలేదు అనమాట. అయ్యా ఎన్ని క్యారెక్టర్లు భయ్యా, కలెక్టర్ గా, సీఎం గా, రిపోర్టర్ గా, ఇంజనీర్ గా, పోలీస్ గా, రకరకాల క్యారెక్టర్లు. పైగా డాన్సులు ఉన్నాయి భయ్యా. అయ్యా బాబాయ్ మచ్చర సాంగ్ ఉంది, నేనైతే థియేటర్ లో డాన్స్ చేసేంతి. ఇంకా అన్ని పాటలు అయితే డాన్స్ చేసి మచ్చర సాంగ్ చెప్పారు కదా, సినిమా చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? 50,000 కోట్లు వస్తాయా? ఇప్పుడు చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత చెప్తున్నా, ఖచ్చితంగా రాజీ పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఎవడైనా చూడకపోతే క్లారిటీ చూడండి. సినిమా చూడక ముందే చెప్పిన, ఇప్పుడు చూసిన తర్వాత చెప్తున్నా, 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వస్తాయి అంతే, పక్క ఫిక్స్ అయిపోయినా నేనైతే, అందుకు ఫిక్స్ అయిపోయి అంతే. ఈ సినిమా 1,00,000 కోట్లు కానీ రాకపోతే ఇంకొక నెల రోజులు నేను కలపండి అంతే. ఎవరికి కనపడను, ఈ దేశం వదిలి పారిపోతా. ఇప్పుడే చూసి వచ్చా హాల్లో. అబ్బా ఉందబోయా, రమ్మచ్చా డాన్స్ వచ్చేస్తున్నా వాళ్ళకట. అయ్యి బాబు ఏ చేస్తున్నా వాళ్ళకట. ఏంది సినిమా ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? IPS ఆఫీసర్ ఇంటర్వెల్ అయితే అబ్బా బయట కానీ నాకైతే కళ్ళు తిరిగి పడిపోయిన అంతే. ఆ హెలికాప్టర్ ఎక్కి అయ్యా బాబాయ్ లుంగి కట్టుకోండి. మరి ఇంత డేర్ చేసిన ఎవరు లేడు. ఇంత డేర్ చేసిన సినిమా హీరోలు ఎవరు చూపి ఈ ప్రపంచంలో ఈ గ్లోబల్ లోనే లేరు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఊరికే గ్లోబల్ స్టార్ కాల, ఆ హెలికాప్టర్ ఎక్కితే ఎన్నెన్నో చేస్తే గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి గ్లోబల్ స్టార్ అందరూ కాలేరు, కష్టపడితే అవుతారు. సాంగ్స్ అయితే చించేశారు పోయి అంతేనో. ఆ తమ్మన్ గారు అయితే ఆయన దండం పెట్టాలి. ఇంకా ఫస్ట్ టైం తమ్మన్ గారు ఇంత భారీగా అనమాట. నాకైతే ఎందుకు చెప్పలేదు పోయి, అసలు మైండ్ లేదు నాకు. నాకేం అర్థం కావట్లేదు. వేసింది రామ్ చరణ్ ఇచ్చాడు పోయా డాన్స్ పర్ఫార్మెన్స్ పోయా. ఇంకా ఏ నా కొడుకు వల్ల కాదంతే, వేస్తాడు ర్యాంప్ పాడిస్తాడు అంతే అనమాట. కాబట్టి రామ్ చరణ్ గారు మాత్రం ఈ సంక్రాంతికే కాదు, ఇంకా ఏ సంక్రాంతి వచ్చినా సరే ఇంకా రామ్ చరణ్ గారిని టచ్ చేసి కూడా లేరంతే. ఈ సినిమా ఒక చరిత్రలో గుర్తుండిపోద్ది. ఈ సినిమా చరిత్రలో గుర్తుండిపోద్ది అంతే. మీరు ఒక్కసారి చూడండి, నా కోసం చూడండి. 1,00,000 కోట్లు పక్క. జై రామ్ చరణ్.